ఏషియా కప్ క్రికెట్ 2025 ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా వితౌట్ లూజింగ్ ఎ సింగిల్ మ్యాచ్ ఇండియా హ్యాస్ డన్ ఇట్. ఫైనల్లో కూడా పాకిస్తాన్ చిత్తు చేసి పడేసారు. 9వసారి ఏషియా కప్ గెలుచుకున్నారు. అయితే ఆపరేషన్ సింధూర్ కూడా భారతదేశం గెలిచింది. కానీ బయట ప్రపంచానికి పాకిస్తాన్ వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారు? మేమే గెలిచినాం. మొన్న యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో కూడా వాళ్ళ పాకిస్తాన్ ప్రధానమంత్రి మొత్తం సిగ్గు విడిచి ఆడ సెటిలైట్ ఇమేజెస్ క్లియర్గా కనబడ్డా కూడా లాస్ట్కు అమెరికా పాకిస్తాన్లో దాచిపెట్టుకున్న న్యూక్లియర్ వెపన్స్ ఏవైతున్నాయో కూడా వాటిని కూడా ధ్వంసం చేసే పరిస్థితి వచ్చిందని అమెరికా భయపడ్డది, పాకిస్తాన్ భయపడ్డది, ప్రపంచం అంతా భయపడి గజ్జ వణుకుతుంటే కూడా ఈ మనిషి పోయి మేము ఆపరేషన్ సింధూర్లో భారతదేశాన్ని ఘోరంగా ఓడించినాము, వాళ్ళను మట్టి గర్పించినామని చెప్పుకున్నాడు. అంత సిగ్గులేని దేశం పాకిస్తాన్. అయితే ఏషియా కప్ విషయానికి వద్దాం. అయితే ఒక్క తేడా ఏంటంటే ఆపరేషన్ సింధూర్ను లైవ్ టెలికాస్ట్ చేసేటోళ్ళు ఎవరు లేరు. చాలా సెటిలైట్ ఇమేజెస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ లైవ్ టెలికాస్ట్ చేసే పరిస్థితి అక్కడ లేకుండే. కానీ ఇక్కడ ఏషియా కప్ మ్యాచ్ని కనుక చూసినట్టయితే ఫస్ట్ మ్యాచ్కి వెళ్ళి లాస్ట్ మ్యాచ్ వరకు ప్రతి బాలు, ప్రతి కన్వర్జేషను, ప్రతి ఆర్గ్యుమెంటు అన్నీ లైవ్ టెలికాస్ట్ అనే రికార్డింగ్స్ ఉన్నాయి. అయితే మరి పాకిస్తాన్ ఓడిపోయింది. ఆపరేషన్ సింధూర్ ఎట్లయితే ఓడిపోయినా కానీ గెలిచినామని చెప్పుకున్నారో ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు ఏషియా కప్ కూడా మేము గెలిచినామని చెప్పుకోవాలి. ఎట్లా అని ఆలోచిస్తా అంటే మన సూర్యకుమార్ యాదవ్ ఏం చేసిండంటే వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చిండు. ఏం చెప్పిండంటే ఈ మోసిన్ నఖ్వీ అనేటోడు ఎవడైతే పాకిస్తాన్ యొక్క మినిస్టర్ ఉన్నాడో వీనికి ఇంకొక పదవి ఉన్నది. ఆ పదవి ఏంటి అంటే ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ యొక్క ప్రెసిడెంట్ పదవి. కాబట్టి ఏషియా కప్ ఎవరైతే గెలుస్తారో వాళ్లకు ట్రోఫీని అందజేసే బాధ్యత వానిది. ఆ పోస్ట్ వానికి అట్లా ఉన్నది, డెసిగ్నేషన్ అట్లా ఉన్నది. కాబట్టి హీఈస్ కాంపిటెంట్ టు అవార్డ్ ద ట్రోఫీ టు ద ఇండియన్ టీమ్ బికాస్ ఇండియా హ్యాస్ వన్ ద ఏషియా కప్. అయితే సూర్యకుమార్ యాదవ్ ఏమన్నాడు? నేను ఈ వెధవ దగ్గర నేను ట్రోఫీ తీసుకోను, నా ట్రోఫీ లేకున్నా పర్వాలేదు, కానీ నేను వాడితే మాత్రం మేము ఇండియన్స్ ఈ ట్రోఫీ తీసుకోమని చెప్పిండు. చెప్పినప్పుడు ఏం చేయాలి? వాడు హుందాగా పక్కకు జరుపుకొని ఇంకెవరికన్నా వాడిని డెప్యూటీ కన్నా లేకపోతే ఇంకెవరన్నా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ వాళ్ళు కానీ ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ మెంబర్స్తోని ఇప్పించి హుందాగా పక్కకు నిలబడితే బాగుంటుంది. కానీ వాడేం చేసిండు తెలుసా? కోతి కదా కొబ్బరి చిప్ప పట్టుకొని ఉరికినట్టు ట్రోఫీని పట్టుకొని అక్కడికి వెళ్ళి ఉరికాడు. ట్రోఫీ వన్ అయ్యేదా? కాదు కదా, అది క్రికెట్ కౌన్సిల్, ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ ట్రోఫీ. అతడు ఒక మెంబర్, దాని ప్రెసిడెంట్గా ఉన్నాడు కాబట్టి హీఈస్ ఆథరైజ్ టు అవార్డ్ ద ట్రోఫీ, అంతేగాని ట్రోఫీ బాంది కాదు. అయితే ట్రోఫీ పట్టుకొని ఉరికాడు. ఉరికి ఇప్పుడు ఏం చెప్తాడంటే ఇండియా కనుక ఏషియా కప్ గెలిస్తే వాళ్ళ దగ్గర ట్రోఫీ ఉండాలి కదా, లేదు, మరి వాళ్ళు గెలవనట్టే అంటున్నాడు. సో ఇంత తెలివిగల వాళ్ళు వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు. సో మన సూర్యకుమార్ యాదవ్ మ్యాచ్లలో ఆట సరిగ్గా ఆడాడు, కానీ స్పీచ్లు, ఇంటర్వ్యూలు మాత్రం సూపర్ ఇస్తాడు. ఏం చెప్పిండు మొన్న? పాకిస్తాన్ మా రైవల్స్ ఏంది, మేము 10 మ్యాచ్లు గెలితే వాడు ఒక్క మ్యాచ్ గెలవాడు, వాడు మాకు రైవల్ ఏంది, వాడు మాతోని సమఉజ్జీవి కాదు అని చెప్పిండు. మళ్ళీ నిన్నేం చెప్పిండు? నా ప్లేయర్స్ 14 మంది, నా యొక్క సపోర్ట్ స్టాఫ్ అందరు నా దగ్గర ఉన్నారు, వాళ్ళే నా ట్రోఫీ. ఫిజికల్గా ట్రాఫీ లేకుంటే ఏంది, వర్చువల్గా ట్రాఫీ ఉంది కదా అని ఇట్లా పట్టుకొని చూపెట్టిండు. మీకు ఫోటో కూడా చూపెడతా. ఇట్లా మంచిగా పట్టుకొని ఆ ఫోటోలో ట్రోఫీ లేకున్నా కానీ ఉన్నట్టు గాలిలో చూపెట్టి పాకిస్తాన్ ఉన్న ఇజ్జత్ను మొత్తం తీసేసిండు. సో ఇజ్జత్ కాపాడుకోవాలి పాకిస్తాన్ వాళ్ళు, కానీ వాళ్ళు వాళ్ళ ప్రతి వేషము, ప్రతి మాట ఇజ్జత్ తీసుకునే పరిస్థితే ఉన్నది వాళ్ళది. హుందాగా ఉండేది, పక్కకి నిలబడితే ఎవరన్నా ట్రోఫీ అందజేసినట్టయితే చాలా బాగుండేది, వాళ్ళగా ఉండేది. ఇప్పుడు ఏమున్నది? ఏషియా కప్ గెలవకున్నా కానీ గెలిచినామని చెప్పుకునే పరిస్థితికి వచ్చిందని ప్రపంచం అంతా పాకిస్తాన్ని ట్రాల్ చేస్తుంది. భారతదేశంలో ట్రాలింగ్ ఏ విధంగా ఉంటుందో ఊచకపోతే మనకు తెలియదు, మనకు తెలిసిన విషయమే. సో ఇది పరిస్థితి అండి. మీరు పాకిస్తాన్ యొక్క మంత్రి ఎవరైతే యాక్చువల్గా వీడిని ఎందుకు వద్దన్నాడు? అసలు
సూర్యకుమార్ యాదవ్ ఈ ట్రోఫీ చేత ఎందుకు తీసుకున్నానంటే దానికి ఒక రీజన్ ఉత్తగానే చెప్పలే, మనం అంత బేవకూఫ్స్ కాదు, వాళ్ళ ఫూలిష్ ఫెలోస్ కాదు, స్టూపిడ్స్ కాదు. ఎందుకన్నాడంటే దిస్ ఫెలో హీ హాస్ థ్రెటన్డ్ ఇండియా విత్ న్యూక్లియర్ అటాక్. ఈ మోసిన్ నఖ్వీ అనేటోడు ఎవరైతే ఉన్నాడో ఇంతకుముందు భారతదేశం మీద న్యూక్లియర్ అటాక్ చేస్తా అని బెదిరించిండు. ఈ యూజ్లెస్ ఫెలో దగ్గర మేము తీసుకోవడం ఏంది, తీసుకున్నట్టయితే వాని మాటలకు భయపడ్డట్టు అవుతుంది, ఇదవుతుంది అదవుతుందని ఒక మంచి మెసేజ్ ప్రపంచానికి ఇచ్చేందుకు ఈ సూర్యకుమార్ యాదవ్ ఇండియన్ టీం మేము వీని దగ్గర వీని చేతుల మీదుగా మేము ట్రోఫీని తీసుకోమని చెప్పినందుకు వాడు ట్రోఫీని పట్టుకొని ఉరికిపోయి కోతికి పట్టుకొని ఉరికినట్టు ఉరికి స్టేడియం బయటకు ఉరికి ఎక్కడ దాచిపెట్టుకున్నాడో మళ్ళీ పాకిస్తాన్లో చూపెట్టి పాకిస్తాన్కి పోయి ఆ ట్రోఫీ చూపెట్టుకుంటాడో. ఆపరేషన్ సింధూర్ ఎట్లయితే గెలిచిండ్రో అట్లనే మేము ఈ ఏషియా కప్ కూడా గెలిచినామని చెప్పుకునేటట్టున్నాడు. సో మీకేమనిపిస్తుంది మన యొక్క ఈ బిహేవియర్ని బట్టి? ఆ బిహేవియర్ మీద మీకు ఏమైనా అభిప్రాయాలు ఉన్నట్టయితే ప్లీజ్ కామెంట్. అండ్ అదేవిధంగా నా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ. జై హింద్.